ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వివిధ శాఖల సమర్థత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల నుంచి కనీసం 80% నుంచి 90% తగ్గకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలు, లోటుపాట్లు, తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్ గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రి వర్యులు ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో 2001లో కొన్న 60 సెంట్ల తన సొంత స్థలం కూడా పోయిందని, విజయవాడ సమీపంలో ఈడ్పుగల్లులో ఉన్న తన స్థలం గుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందని మంత్రి నారాయణ తెలిపారు. తమ వాళ్లు బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్తే సిఆర్డీఏ వాళ్లు తమ స్థలం లేదని చెప్పారని పేర్కొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కీలక అడుగు పడింది. మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి అపెట్కో లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ సూచనల మేరకు ఎండీ రాజీవ్ మెహ్రా నేతృత్వంలో బృందం ఆలయ అధికారులతో చర్చలు జరిపింది. కొత్త క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ భవనం నిర్మాణానికి డిపిఆర్ తయారీపై సమీక్ష జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాల మెరుగుదలే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా ఆధునిక హంగులతో అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. పిల్లల్లో వచ్చే అభివృద్ధి లోపాలను, ముఖ్యంగా ఆటిజాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రముఖ థెరపీ సెంటర్ బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ తన కార్యకలాపాలను విజయవాడలో ప్రారంభించింది. కోవిడ్ తర్వాత చిన్నపిల్లల్లో ఆటిజం సమస్యలు అధికమయ్యాయని, తమ సెంటర్లో ఆటిజం సమస్యను పూర్తి స్థాయిలో నివారించేందుకు నిష్ణాతులైన వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు మాజేటి మాధవి, డాక్టర్ సోనం కొఠారి తెలిపారు.